హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. ప్రోత్సాహం. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు గుట్టల మధ్య దారి తప్పిపోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తు ఒక ఊబిగుంటలోకి చిక్కుకుపోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం ఆర్తిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్ళాడు. గంగ మీ కారుని ఈ ఉబిలో నుండి బయటపడేయగలదు అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తూ, ఈ ముసలి గంగ అంత పని చేయగలదా అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు. రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి రాధా, రాణి, రాజా, గంగా, గుర్రం ఒకేసారి అన్ని లాగండి అని ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి, నువ్వు గంగా అని పిలిచే ముందు అన్ని పేర్లు ఎందుకు పిలిచావు అని అడిగాడు. రైతు చిరునవ్వుతో, ముసలిదైన గంగా ఒక గుడ్డి గుర్రం, దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి ప్రయత్నిస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పని చేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగ్గా చేయలేదు అని చెప్పాడు. ప్రాప్తం. రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. భార్య అందగత్తె, చదువుకున్నది, తెలివితేటలు గలది. కట్నము లేకపోయినా చేసుకున్నాడు. ఒకరోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను, ఈరోజు ఎలా ఉంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వి, నా ముఖం చూసిన వారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తను అన్ని సర్దుకొని షాపుకు వెళ్ళాడు. రామయ్యకి ముందు వెనక ఎవరూ లేరు. తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనవడిలా ఉన్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వను చూడాలనిపించినా తను కూడా వస్తానంటుందేమోనని వెళ్ళడమే మానేశాడు. ఆ ఆలోచనతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చుర్రుబుర్రులాడాడు. బేరాలు కూడా సరిగ్గా లేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వ ఊరి వారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్య, అవ్వ నీ మీద బెంగతో మంచం పట్టింది, నిన్నే తెలుస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారముతో లంకె బిందెలు దొరికాయి, మంచి ఇల్లు కట్టుకొని పొలము గట్రా కొంది. నిన్ను కలవరిస్తూ మన ఊరి వాళ్లను తలా దిక్కుకు పంపిందిరా అన్నారు. ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని ఆ గ్రామము వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనవన్ని ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ, అమ్మాయి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వ దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకోసాగారు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాన్ని కని గారాబంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందముగా గడిచింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.